హాయ్ హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు జాబ్ స్టూడియో. ఇవాళ అప్డేట్ వచ్చేసి కాగ్నిజెంట్ ఆఫ్ క్యాంపస్ హైరింగ్ అండి. ఇది వచ్చేసి 2024 బ్యాచ్ వాళ్ళకి. ఎలిజిబిలిటీ వచ్చేసి బీటెక్, బీఈ, ఎంఈ, ఎంటెక్. శాలరీ వచ్చేసి 4 to 6.75 LPA. ఫిబ్రవరి టు మార్చ్ ఇచ్చిన స్పెసిఫిక్ డేట్స్లో మనం ఈ అప్లికేషన్ అనేది క్లోజ్ అవుతుందండి. అప్పట్లోపు అప్లై చేసుకోవాలి. జాబ్ వచ్చేసి ఫుల్ టైం అండ్ లొకేషన్స్ అనేవి చెన్నై, బెంగళూరు, హైదరాబాద్, కోల్కతా, పూణే ఎక్సెట్రా మెన్షన్ చేశారు అక్కడ. అండ్ శాలరీ అనేది జాబ్ ఇచ్చిన పొజిషన్ని బట్టి మనకి శాలరీ అనేది వేరీ అవుతుంది. లైక్ జెన్సీ నెక్స్ట్ అండ్ జెన్సీ ప్రో, వీటిని బట్టి మనకి శాలరీ అనేది వేరీ అవుతుందండి. అండ్ జెన్సీ ప్రోలో మనకు కావాల్సింది ఏంటంటే గుడ్ కమ్యూనికేషన్ స్కిల్స్ అండ్ టీమ్ వర్క్, బేసిక్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్, యాప్టిట్యూడ్, ఇవన్నీ మనకు వచ్చి ఉండాలి. మనకి జెన్సీలో ఏంటంటే కోడింగ్ ఎగ్జామ్ అనేది ఉండదు. కాకపోతే మనకి ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ మీద బేసిక్ క్వశ్చన్స్ అనేవి లైక్ ఎంసీక్యూస్ లాగా చూస్ ద కరెక్ట్ ఆన్సర్స్ ఎలా ఉంటాయో అలా మనకి బేసిక్ క్వశ్చన్స్ అనేవి ఉంటాయండి. లైక్ సి ఆర్ పైథాన్, ఎస్క్యూఎల్, ఇలా బేసిక్ ఏవైతే ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ ఉంటాయో వాటిలో మీకు కనీసం బేసిక్ నాలెడ్జ్ అయినా ఉండాలి మీరు ఈ ఎగ్జామ్ అటెంప్ట్ చేయాలంటే. అండ్ ఎలిజిబిలిటీ వచ్చేసి బీటెక్, బీఈ, ఎంఈ, ఎంటెక్. ఆల్రెడీ నేను మీకు వీడియో స్టార్టింగ్లోనే ఎలిజిబిలిటీ అనేది చెప్పాను. లెదర్ టెక్నాలజీస్, ఫుడ్ టెక్నాలజీ, ఫ్యాషన్ టెక్నాలజీ, ఆల్ దీస్ ఆర్ ఎక్స్క్లూడెడ్. అంటే ఈ టెక్నాలజీకి సంబంధించిన వాళ్ళు ఈ జాబ్కి అప్లై చేసుకోవడానికి లేదండి. అండ్ 60% ఇన్ ఇంటర్మీడియట్, 10th అండ్ మీ గ్రాడ్యుయేషన్ ఏదైతే ఉందో బీటెక్, ఎంటెక్, ఎంఈ ఆర్ బీఈ, వీటిలో మీకు ఖచ్చితంగా 60% అనేది మీ క్రైటీరియా ఉండాలన్నమాట, అగ్రిగేట్ అనేది. స్టాండింగ్ అరేస్ ఆర్ నాట్ ఎలిజిబుల్. మీకు ఎటువంటి బ్యాక్లాగ్స్ అనేది ఉండకూడదు మీరు ఈ జాబ్ అప్లై చేసుకోవాలంటే. అండ్ ద వర్క్ షిఫ్ట్ టైమింగ్స్ అండ్ వర్క్ లొకేషన్స్ వచ్చేసి ఆల్ అకార్డింగ్ టు ద ఇండియన్ టైమింగ్స్ అనమాట. ఫుల్ టైమ్ ఎంప్లాయ్మెంట్ మీకు రావాలి అని అంటే you should be eligible for in your written test of your internship తర్వాత మీకు రిటర్న్ టెస్ట్ ఉంటుంది, ఎగ్జామ్స్ ఉంటాయి. వాటిలో క్వాలిఫై అయ్యాక మీకు ఫుల్ టైం ఎంప్లాయ్మెంట్ ఆన్బోర్డింగ్ అనేది వాళ్ళు మీకు అప్డేట్ చేస్తారు మీ మెయిల్లో. అండ్ రిజిస్ట్రేషన్కి మీ రెజ్యూమ్ ఏదైతే ఉంటుందో దాంట్లో మీ పాస్పోర్ట్ సైజ్ ఫోటో ఉండాలి. అండ్ వాళ్ళు ఏవైతే సర్టిఫికేట్స్ మీ అకాడమిక్ సెమ్ సర్టిఫికేట్స్ అడుగుతారో ఆ సర్టిఫికేట్స్ అనేవి మీరు అప్లోడ్ చేయాల్సి ఉంటుంది జాబ్ రిజిస్టర్ చేసుకునే ముందు. అండ్ రెజ్యూమ్లో మీకు జెన్సీ నెక్స్ట్ అండ్ జెన్సీ ప్రో మీకు డిస్క్రిప్షన్లో ఆల్రెడీ వాళ్ళు ఇచ్చి ఉంటారు ఏ స్కిల్స్ ఉంటే మీకు జాబ్లో ఎలిజిబిలిటీ అని. ఆ సర్టన్ స్కిల్స్ అనేవి మీ రెజ్యూమ్లో ఇంక్లూడ్ చేసి మీరు రెజ్యూమ్ అనేది అప్లోడ్ చేయండి. దెన్ మీ రెజ్యూమ్ షార్ట్ లిస్ట్ అవ్వడానికి మీకు మంచి ఛాన్సెస్ ఉంటాయి. మ్యాండేటరీ డాక్యుమెంట్స్ ఫర్ ఇంటర్వ్యూ అండి. ఇంటర్వ్యూ అప్పుడు మీ కాలేజ్ ఐడి కార్డ్, స్కూల్, కాలేజ్, ప్రొవిజనల్ సర్టిఫికేట్, డిగ్రీ సర్టిఫికేట్స్, ఇంకా మీ సెమ్ సర్టిఫికేట్స్ ఏవైతే ఆల్ ఓవర్ సర్టిఫికేట్స్ ఉంటాయో మీ ఇంటర్వ్యూ టైంలో ఆర్ ఎల్స్ జాబ్ జాయినింగ్ అప్పుడు మీకు అవన్నీ సర్టిఫికేట్స్ అనేవి వెరిఫై చేస్తారు. సో బీ థరోలీ check on your all the SEM certificates, document whatever you have, whatever the documents necessary for joining the job, you should have all those certificates అనమాట. అండ్ ఆన్బోర్డింగ్ అప్పుడు మీకు ఖచ్చితంగా కావాల్సిన డాక్యుమెంట్స్ ఏంటంటే పాన్ కార్డ్ అండ్ ఓటర్ ఐడి. ఈ 2 డాక్యుమెంట్స్ అందరి దగ్గర 90% ఎవ్రీ వన్ విల్ హ్యావ్ పాన్ కార్డ్ అండ్ ఓటర్ ఐడి. సో పాన్ అండ్ ఓటర్ ఐడి డెఫినెట్గా ఆన్బోర్డింగ్ అప్పుడు ఉండాలి. ఇంకా మీ పాస్పోర్ట్, ఇఫ్ యూ హ్యావ్ పాస్పోర్ట్ ఇట్స్ ఓకే, ఇఫ్ యూ డోంట్ హ్యావ్ ఆల్సో ఇట్స్ ఓకే.
పాస్పోర్ట్, ఓటర్ ఐడి ఆర్ పాన్ కార్డ్. ఈ 3 డాక్యుమెంట్స్లో మీ దగ్గర ఏది ఉన్నా ఓకే అనమాట. ఇంకా జెన్సీ నెక్స్ట్కి వచ్చేసి దే హ్యావ్ మెన్షన్ స్టూడెంట్స్ షుడ్ బి టెక్నికలీ ప్రొఫిషియంట్ విత్ అడ్వాన్స్డ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్, కోడింగ్ స్కిల్స్ అండ్ ఫుల్ స్టాక్ అబిలిటీస్ విత్ సర్టిఫికేట్స్ అనమాట. 1 ఆర్ మోర్, ఒకటి లేదా దానికన్నా ఎక్కువ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్, కోడింగ్ లాంగ్వేజెస్, అడ్వాన్స్డ్ ఏవైతే ఉన్నాయో అవి మీరు టెక్నికలీ ప్రొఫిషియంట్ అండ్ అడ్వాన్స్డ్ ఉండాలి. లాంగ్వేజెస్ వచ్చేసి లైక్ సి, జావా, పైథాన్, HTML, SQL, సాప్, స్ప్రింగ్ కోర్ ఏవైనా పర్వాలేదండి. ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ అయినా పర్వాలేదు, మీరు చాలా ప్రొఫిషియంట్గా ఉండాలి. ఐదర్ 1 ఆర్ మోర్, ఒకటైనా సరే దానికన్నా ఎక్కువ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ అయినా సరే మీరు ప్రొఫిషియంట్గా ఆ లాంగ్వేజెస్ మీకు వచ్చి ఉండాలి ఎగ్జామ్ పాస్ అవ్వాలంటే. ఎందుకంటే జెన్సీలో వి జస్ట్ హ్యావ్ MCQs, చూస్ ద కరెక్ట్ ఆన్సర్స్ లాగా జెన్సీలో ఉంటాయి. బట్ జెన్సీ నెక్స్ట్లో మీకు డెఫినెట్గా కోడింగ్ ఎగ్జామ్ అనేది, రిటన్ టెస్ట్ అనేది ఉంటుంది. సో మీరు ఏదైనా ఒక కోడింగ్ లాంగ్వేజ్లో థరోలీ గుడ్ ఉండాలన్నమాట. జెన్సీ ప్రోలో వచ్చేసి టెక్నికలీ ప్రొఫిషియంట్ విత్ ఎక్స్పర్టైజ్ అండ్ ఎంటర్ప్రైజ్ ప్లాట్ఫామ్స్ అనమాట, ప్రోడక్ట్స్, స్పెసిఫిక్ టెక్నాలజీస్, సైబర్ సెక్యూరిటీ, ఒరాకిల్, సేల్స్ఫోర్స్, మిల్సాఫ్ట్, పెగా, సాప్, సర్వీస్ నౌ ఇలాంటి సర్టిఫికేట్స్ లేదా ఇంటర్న్షిప్ సర్టిఫికేట్స్ ఉంటే ఇట్ విల్ బి ప్లస్ ఫర్ యువర్ జెన్సీ ప్రో అప్లికేషన్. అండ్ బేసిక్ మనకు ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ ఏవైతే ఉంటాయో ఒరాకిల్, డేటా స్ట్రక్చర్స్, ఓరియంటేషన్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ ఇవి కాకుండా మీకు సాప్, సైబర్ సెక్యూరిటీ, సేల్స్ఫోర్స్ ఇలాంటి వాటిలో ఏదైనా ఒక స్పెసిఫిక్ టెక్నాలజీలో నాలెడ్జ్ ఉండాలి. అండ్ ఈ హైరింగ్ ఏంటంటే ఫస్ట్ రెజ్యూమ్ షార్ట్ లిస్ట్ అవ్వాలి, దాని తర్వాత రిటన్ టెస్ట్ క్వాలిఫై అవ్వాలి, దాని తర్వాత టెక్నికల్ అండ్ HR ఇవన్నీ క్వాలిఫై అవుతేనే మీకు ఆన్ బోర్డింగ్ అనేది, ఇంటర్న్షిప్కి మీకు ఎలిజిబిలిటీ అనేది ఉంటుంది. సో ప్లీజ్ చెక్ ఆన్ all the video I have provided and please apply for this given link below. మీకు ఏవైతే లింక్స్ కావాలో అవన్నీ నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్ సో ప్లీజ్ లెట్ మీ నో ఇన్ ద కామెంట్ బాక్స్. థ్యాంక్ యూ.